పాదారవింద శతకమునందలి 37వ శ్లోకం. ఉదీతే బోధేందౌ తమసి నితరాం జగ్ముషి దశాం దరిద్రాం కామాక్షి ప్రకటమనురాగం విదధతి సితేనాచ్ఛాద్యాంగం నఖరుచి పటేనాంఘ్రియుగళీ పురంధ్రీ తే మాతః స్వయమభిసరత్యేవ హృదయం. ఇంకా చాలా అనూహ్యం, మనం ఊహించలేని భావాలు ప్రకటించారు. ఇందూదయం అంటే చంద్రోదయం. ఆ చంద్రోదయం అంటే సోమోపాసన అని చెప్తారు. సూర్య ఉపాసన, చంద్ర ఉపాసన, ఇవన్నీ కూడా ఉపాసన చేసే కొన్ని పద్ధతులు అది ఇందులో చెప్పారు. బోధేందౌ, బోధ ఇందౌ అంటే జ్ఞాన చంద్రుడు. ఉదీతే ఉదయించుచుండగా, తమసి అంధకారము నితరాం మిక్కిలి దరిద్రాం దరిద్రమైన దశాం స్థితిని జగ్ముషి పొందుచుండగా, ప్రకటం స్పష్టమైన అనురాగమును విదధతి పూనుచు, సితేన తెల్లని, నఖరుచి పటేన గోళ్ళకాంతి అనడి, పటేన అంటే వస్త్రముతో, నఖరుచి అంటే గోళ్ళకాంతులు, పటేన పటము అంటే వస్త్రం, అంగం శరీరమును, ఆచ్ఛాద్య కప్పుకొని, తే నీ యొక్క అంఘ్రయుగళీ పురంధ్రి పాదద్వయమను స్త్రీ, పురంధ్రి అంటే స్త్రీ, మాతః అమ్మా, కామాక్షి ఓ కామాక్షి దేవి, స్వయంగా హృదయమును అభిసరతి ఏవా అభిసరించుచునే ఉన్నది అని ఇందులో చెప్తున్నారు. నాయికలు చాలా రకాలు. నాట్య శాస్త్రంలో కూడా నాయికల్ని చాలా వర్ణన చేస్తారు. రకరకాల నాయికలు అంటే కృష్ణుడికి కృష్ణుడికి రాధకి వాళ్ళని గురించి చెప్తూ ఒక్కొక్క రూపం ఒక్కొక్కలాగా వర్ణన చేస్తూ ఉంటారు. అందులో అభిసారిక ఒక నాయిక. అభిసారిక ఆ నాయిక రూపం ఏమిటంటే, మామూలుగా నాయకుల్లో నాయకుడు ముందుకుంటాడు, నాయిక సిగ్గుతో వెనక్కుంటుంది. నాయకుడే తను ముందరికి చొచ్చుకొస్తూ ఉంటాడు, అది నాయక లక్షణం. అభిసారిక మాత్రము నాయకుడిని కలవడం కోసం ఆవిడ వెళ్తుంది. ఆ ఆ అభిసారిక రూపం అంటే ఒక ప్రియుణ్ణి కలవడానికి ఆ నాయిక ఎలా వెళ్తుందిట అంటే, చీకట్లో వెళ్తుందిట, వస్త్రం కప్పుకొని ఎవరు చూడకుండా రహస్యంగా వెళ్తుందన్నమాట. అటువంటి ఆ నాయికని అభిసారికగా వర్ణన చేస్తారు. ఇక్కడ ఈ అమ్మవారిని అభిసారికగా వర్ణన చేస్తున్నారు, అమ్మవారి పాదాలని. ఈ నాయిక మరి తన ప్రియుడిని వెతుక్కుంటూ వెళ్తుంది, నాయకుడిని వెతుక్కుంటూ వెళ్తుందని చెప్తున్నాం కదా. అక్కడ ఆవిడ వెతుక్కుంటూ వెళ్తున్నది ఏమిటిట అంటే సాధకుని హృదయంట. ఆ సాధకుని హృదయాన్ని వెతుక్కుంటూ వెళ్తుందిట అమ్మవారి పాదం అనే అభిసారిక. ఆవిడ ఒక స్త్రీగా ఉండి, ఆ స్త్రీ సితేనాచ్ఛాద్య అంగం, సితేన నఖరుచి పటేన సితేన ఆచ్ఛాద్య అంగం అంటే, నఖరుచి పట్టే అంటే తెల్లటి ఆ గోళ్ళ కాంతుల, సిత అంటే తెల్లటి, ఆచ్ఛాద్య అది పట్టేన వస్త్రంతో ఆచ్ఛాద్య కప్పుకుని, అంగం శరీరాన్ని పూర్తిగా కప్పుకుని పెడుతుందంటే రహస్యంగా వెళ్తుంది. అంతే కదా, ఎవరి సాధనైనా
గోప్యం. వాళ్ళ సాధన, వాళ్ళ భావము, వాళ్ళు పొందే అనుభవం ఏదైనా కూడా అది వాళ్ళకే అనుభవం కానీ, పక్క వాళ్ళకి కనబడదు. వాళ్ళ సాధన ఏమిటో పక్క వాళ్ళకి తెలీదు. ఆ ఆనందం కూడా, ఆ రుచి కూడా పక్క వాళ్ళకి తెలీదు. ఏదైనా సరే, ఎంతో ఏమో ఎవరికి తెలుసు అని త్యాగరాజ స్వామి చెప్పారు. అది ఏ ఆ ఆనందం ఏమిటంటే, ఇలాగని వివరించలేవు అది. ఆ వచ్చే ఆనందం ఎలా ఉంటుంది అంటే, ఇలా అని చెప్పలేని ఆనందం. ఇలా ఉంటుంది, అలా ఉంటుందని ఊరికనే ఒక స్వీట్ తింటే, ఆ స్వీట్ రుచి తీయగా ఉంటుంది. అందులో ఇదుంది, అదుంది, అదుంది. కానీ నాలుక మీద అది ఎంత మధురమైన, అద్భుతమైన రుచినిచ్చిందో మనం చెప్పలేం కదా! అటువంటి ఆ ఆనందాన్ని, ఆ సాధకుడు మాత్రమే పొందగలడు. అందుకని ఇక్కడ ఆవిడ రహస్యంగా వెళ్తుంది. అభిసరత్యేవ అని చెప్పారు. అంటే ఆవిడ ఒక అభిసారికగా ఆ సాధకుడి హృదయాన్ని వెతుక్కుంటూ ఆ హృదయంలో ఇమిడిపోతుందిట. ఆ స్త్రీ రూపంగా వెళ్ళిన ఆవిడ. సాధకుని ఆ హృదయం శివస్వరూపంగా మారిపోయినప్పుడు, అంటే సాధకుడు చాలా ఉత్తమ స్థితిలో ఉన్నప్పుడు ఆ స్త్రీ ఆ పాదయుగళి అనే ఒక ఆ స్త్రీ అభిసారికగా, జ్యోత్స్నాభిసారికగా అంటే చంద్రుడు అని చెప్తున్నారు కదా! చంద్రోదయం అయిందని చెప్తున్నారు కదా! ఉదీతే బోధేందౌ అని చెప్పారు కదా! ఇంద్రుడు చంద్రుడు. ఆ ఇంద్రుడు అంటే అటువంటి జ్యోత్స్నాభిసారికగా అని అందుకు చెప్పారు. ఆ తెల్లటి వెన్నెల కాంతిలాగా అందుకని సితేన అన్నారంటే తెల్లటి ఆచ్ఛాద్య నఖరుచి పటేన సితేన ఆచ్ఛాద్య అని చెప్పారు. తెల్లటి ఆ వస్త్రాన్ని కప్పుకొని వెళ్ళిందంటే తెలుపు దేనికి మనకి ప్రతీక? జ్ఞానానికి. తర్వాత తెలుపు వెలుగు అంటే చీకటి లేదు, నలుపు లేదు. అంటే అజ్ఞానం లేదు, చీకటి లేదు. అటువంటి జ్ఞానమయమైన ఇంతకు ముందర శ్లోకంలో మన జ్ఞానాగ్ని గురించి చెప్పుకున్నాం. అటువంటి సాధకుడి హృదయంలో అమ్మవారి పాదమే యజ్ఞగా మారి, యజ్ఞకర్తగా మారి, ఆ జ్ఞానాగ్నిని రగిల్చి ఆ హోమాన్ని చేస్తుంది అని చెప్పాం. అటువంటి ఆ యజ్ఞకర్త అక్కడ కూర్చున్న చోట ఇప్పుడు అభిసారికగా ఆవిడ ఆ పాదాలు చేరతాయి. అది అటువంటి వెన్నెల వెలుగులు ఆ హృదయం నిండా పరుచుకుని, ఇంకా వెలుగు ఉన్న చోట చీకటి లేదు, అజ్ఞానం లేదు. జ్ఞానం ఉన్న చోట అజ్ఞానం లేదు. అటువంటి ఆ హృదయంలో అమ్మవారి పాదయుగళము అవిసారికగా మారి ఆ సాధకుడి హృదయంలో ప్రతిష్ఠ అయిపోయి ఉంటాయి అని చెప్తున్నారు. అజ్ఞానము, తమస్సు, తర్వాత చంద్రత్వము, ఆ జ్ఞానము. చంద్రుడు బోధేందౌ అంటే జ్ఞానాన్నిస్తున్న చంద్రుడు. ఆ మాటకి ఆ జ్ఞానము. తర్వాత అజ్ఞానము, తమస్సు. తమస్సు అన్నప్పుడు ఇక్కడ అజ్ఞానము. నఖకాంతి ఆ మాటలో ఆ తర్వాత సితపటత్వ అది ఆ తెల్లటి వస్త్రము, సితపటత్వం అన్నారు. అంటే తెల్లటి వస్త్రము అంటే నఖ కాంతి. తర్వాత పాదయుగళి ఏమో పురంధ్రి. ఆ పురంధ్రి అనే మాట పాదయుగళికి సంబంధించి పెట్టారు. అన్నిటికీ అంటే ఒక బుద్ధి, జ్ఞాన సాధనలో ఉన్న ఒక సాధకుడికి జ్యోత్సనలాగా అంటే చల్లటి వెన్నెల కాంతిలాగా అమ్మవారు అభిసారికగా మారిపోయి ఆ సాధకుడి హృదయంలో ప్రవేశిస్తుంది. ఆవిడ పాదాలు ప్రవేశిస్తాయి అని చెప్తున్నారు. అంటే మామూలుగా సాధకుడి హృదయం వెతుక్కోవాలి పాదాలని. సాధకుడి హృదయమే అభిసారికగా మారి అమ్మవారి పాదాలని వెతుక్కోవాలి. ఇది మామూలుగా పద్ధతి కదా! కానీ అమ్మవారి పాదాలే అభిసారికగా మారి ఆ సాధకుడి హృదయాన్ని వెతుక్కుంటున్నాయి అంటే ఇందులో నీకేమర్థమవుతోంది?
అంటే ఆ సాధకుడి హృదయంలో ఉన్న భక్తి ఎంత ఉత్తమము, ఎంత ఉన్నతము. అటువంటి స్థితిలో ఉన్న ఒక సాధకుడి హృదయం కోసం అమ్మవారి పాదాలు వెతుక్కుంటూ ఉంటాయట. ఎక్కడుంది? ఎక్కడుంది? నాకు ఒక ఆవాసం, నేను నిలవగలిగిన ఒక స్థానం ఎక్కడుంది? ఎవరి హృదయంలో ఉంది? అని వెతుక్కుంటూ ఉంటాయట అమ్మవారి పాదాలు. వెతుక్కుని అటువంటి ఉత్తమ సాధకుని మనస్సులోకి ఆవిడంతట ఆవిడే ప్రవేశం చేసేస్తుందని చెప్తున్నారంటే అంత తేలిక. అంటే ఏమి లేదు. నీ మనస్సు భక్తి భావంతోటి సర్వస్వ శరణాగతి భావంతో అర్పణ చెయ్యి. అదొక్కటే. అది చేస్తే ఇంక నీకు అన్ని వాటంతట అవే జరిగిపోతాయి. ఈ ఇందాక చెప్పుకున్న అంతర్యాగం. ఆ లోపల అంతర్యాగం గూడా ఆవిడే చేసింది కదా! ఆవిడ పాదాలే చేశాయి కదా! మనం ఏం చేయాల్సిన పని లేదు. నమ్మకం, భక్తి అంతే. నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు అనే ఓ భావం. అది ఆ భావంతోటి ఉంటే ఎప్పుడూ ఆనందమే. ఆనందాన్నే ఆవిడ మనకిస్తుంది. అంటే ఒక బ్లిస్‌ఫుల్ స్టేట్. ఎప్పుడు ఒక ఆనంద స్థితిలో ఉండగలిగిన స్థితిని ఆవిడ ప్రసాదిస్తాయి. ఆవిడ పాదాలు ప్రసాదిస్తాయి. పాదములు అంటే మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నాం. అంటే మంత్రాల్లో ఆ మంత్రంలో ఉన్న అమ్మవారి మంత్రం షోడశి మంత్రంలో ఉన్న 3 కూటాల్లో మూడవ కూటానికి సంబంధించింది. అంటే ఏ కూటానికి ఆ కూటమే. ఏ కూటంలో ఉన్న ఆ బీజాక్షరాలు ఆ బీజాక్షరాలే. ఏ బీజాక్షరానికి ఒక్క బీజాక్షరానికి కూడా అంత పూర్తి బలం, ఫలితం, ఫలం. కాబట్టి ఏదైనా ఆ అక్షరాన్ని తలుచుకుంటే చాలు మనం ఆ భావం కలిగిపోతుంది. ఆ భావం వస్తే చాలు అమ్మవారి పాదాలు మన హృదయంలో ప్రవేశిస్తాయి. ఇదే ఈ శ్లోకంలో చెప్పారు. హ్మ్. ఉదితే బోధేందౌ తమసి నితరాం జగ్ముషి దశాం దరిద్రాం కామాక్షి ప్రకటమనురాగం విదధతి సితేనాచ్ఛాద్యాంగం నఖరుచిపటేనాంఘ్రియుగళీ పురంధ్రీ తే మాతః స్వయమభిసరత్యేవ హృదయం.